అయితే ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ ఒక చెప్పులు చేతిస్తుంది. అవి ఏంటంటే ఫుల్‌గా వైట్ హీల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఆ చెప్పులు వేసుకుంటే చెప్తదనమాట. ఈ చెప్పులు వేసుకుంటే నీకు ఏటి కావాలంటే అవి వస్తాయి. నువ్వు ఎక్కడికెళ్ళాలన్నా అక్కడికెళ్ళొచ్చు. నీకు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ నీకు వస్తది. నీకు దేనికి లోటుండదు. ఈ చెప్పులేసుకొని ఈ చెప్పులు వేసుకుంటే అని చెప్తది తల్లి. సరే అని చెప్పులు జత తీసుకొని పట్టుకొని ఇంటికెళ్ళిపోతది. ఇంటికెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇంకా అలాగే ఇంటి దగ్గరే అంటే ఇక్కడికి ఇంకా రానివ్వదు ఈ మారటం. ఈ నూతి దగ్గర పంపదు. అందుకని ఈ అమ్మాయి ఏం చేస్తదంటే ఆ చెప్పులేసుకొని అమ్మాయికి ఏ ఫుడ్ కావాలంటే అవి, ఏవి కావాలంటే అవి. ఇంకా ఒకటేంటంటే ఆ చెప్పులేసుకుంటే వైట్‌గా డ్రెస్ రాణి లాంటి డ్రెస్ వస్తదనమాట. ఆ డ్రెస్సు ఈ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక గుర్రం లాంటి రథము, దాని గుర్రం ఉంటది. ఆ రథం అనమాట. అలాగా ఎక్కడికైనా వెళ్ళాలంటే అలా రథం వస్తది. ఆ రథం మీద వెళ్ళి రోజుకి సాయంత్రం వేళ అలాగా షికారు చేసి వస్తుంటదనమాట ఈ అమ్మాయి. ఇంట్లో తెలియకుండా. అలా చేస్తుంటది. చేస్తుంటే ఇంక ఈవిడ ఏం చేస్తదంటే ఈళ్ళమ్మ ఇలాగే ఇంట్లో ఏవో పనుల మీద ఉంటే ఈ అమ్మాయి ఒకరోజేమో చెప్పకుండా బయటికెళ్తది. ఆ చెప్పులేసుకొని వెళ్తే అప్పుడు వైట్ డ్రెస్ అమ్మాయికి ఫుల్‌గా వైట్ డ్రెస్ వస్తది. అన్ని నగలవన్నీ వస్తాయి. తర్వాత గుర్రం స్వారీ వస్తది. గుర్రం స్వారీ ఎక్కి అమ్మాయి గుర్రం స్వారీ అంటే దాని వెనకాతల రథం లాంటి బండి ఉంటదనమాట. దాంట్లో కూర్చొని అమ్మాయి ఎళ్తది. చక్కగా ఎక్కడికి కావాలంటే బయట అలాగా షికారు చేసుకొని వస్తది. అలా చేసుకొని వస్తే ఒకరు అలాగెళ్తది. షికారుకెళ్తది. ఈలోపు ఒక రాజు ఈ అమ్మాయిని చూస్తాడు. చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటదనమాట. ఈ అమ్మాయి చాలా అందంగా ఉందని ఈ అమ్మాయి వెనక ఆ అమ్మాయి దిగి అక్కడ ఏవో చూస్తుంటదనమాట. చూస్తుంటే ఈ అమ్మాయి వెనక రాజు చూసి ఈ అమ్మాయి వెనక వెళ్తారు. వెళ్ళి ఏ అమ్మాయి ఎవరు నువ్వు అని అడుగుతారు. అని అడిగితే ఇతన్ని చూసి ఆ అమ్మాయి వెంటనే పరిగెడతది. పరిగెట్టి ఈ గుర్రం స్వారీ దగ్గరికి వచ్చి ఎక్కకపోతేప్పటికి ఒక కాలు చెప్పు జారిపోద్దనమాట. జారిపోగానే ఈ అమ్మాయి వెంటనే హడావిడిగా గుర్రం ఎక్కి ఇంటికెళ్ళిపోద్ది. ఇంటికెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే ఆ చెప్పు దొరికింది కదా! ఆ చెప్పు పట్టుకొని ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత